నమస్తే, కేవీసీ న్యూస్కు స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ 2-3 రోజుల కిందట నా పైన పాంప్లెట్ వేసినాడు. అంటే ఎలక్షన్ ముందు నీ ఆస్తి ఎంత, ఇప్పుడు ఆస్తి ఎంత అని వేసినాడు. దాంట్లో కొంతమంది మా బంధువులు ఆస్తులు కూడా దాంట్లో కలిపి పాంప్లెట్లు వేయడం జరిగింది. ఈ పాంప్లెట్ సంస్కృతి ఎప్పుడు వస్తుందంటే, మనం దిగజారి ఉనికి కోల్పోయి మన ఇంటి దగ్గరికి ఎవరు కార్యకర్తలు రాక మనం బజార్లో పడి ఏమి దిక్కుదోచని పరిస్థితుల్లో ఎదుట మీద ఏదన్నా మాట్లాడాలన్నప్పుడు ఈ పాంప్లెట్ సంస్కృతి ఉంది. నాకు ఉండే అవగాహన కానీ నాకుండే పరిజ్ఞానం ప్రకారం నా ఆలోచన అది. ఈరోజు ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఇంత నీచమైన సంస్కృతికి తోడ్పడినాడంటే అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇంకోటి ఏమంటే, పెట్టుబడి లేకోకుండా ఒక చార్టర్ అకౌంట్ నాకు దొరికినాడు అనుకుంటున్నా, ఒక గుమస్తా దొరికినాడు అనుకుంటున్నా. ఏంటంటే నా దగ్గర వచ్చి పని చేయకపోయినా పబ్లిక్ తెలియజేస్తే ఎవడో వచ్చి నాకు పాంప్లెట్ ఇచ్చే మా ఆడిటర్కి నా ఆస్తి ఇంతని చైర్మన్ గారు గుమస్తా వచ్చి నాకు పంపించినాడని ఆ పాంప్లెట్లు పంపించి దానిపైన చేస్తా. ఇది ఒక ఎత్తు. నేనేమో ఆస్తులు కొనిండేది, నేను నా కొడుకులు వ్యాపారం చేసే ఆస్తులు కొన్నా తప్ప నేను ఎక్కడ గుజరీ సామాన్లు దొంగతనాలు దోపిడీలు చేసి నేను కొనలే. అయ్యా, మేము కమాండర్ జీప్లో తిరిగేటప్పుడు కూడా 85లో 83లో కూడా నువ్వు మోటార్ సైకిల్లో తిరుగుతాను. మీ అన్న గెలుపు కోసము ఒకానొక టైంలో మా అన్న 10,000 చందా ఇచ్చి కొత్త జీపు తీసుకొచ్చి మీకు బీగాలు ఇచ్చిన పరిస్థితి. తాడిపత్రి కాన్ఫరెన్స్లో ఎంతోమంది ఇళ్ల కాడ అరుగుల మీద వండుకున్నారు. మీరు చందాల కోసము, వాళ్ళ ఓట్ల కోసం అరుగుల మీద తెల్లారుజాము 4 గంటలకు పోయి మీ అన్న అరుగు మీద పెట్టుకొని ఆ రైతు లేసేంత వరకు, మోతబారు రైతు లేసేంత వరకు అడక్క తినేదానికోసం, అది చందా అనుకోవచ్చు, మీరు అడక్క తినేదానికోసం కావచ్చు, తెల్లారుజామున పోయి పండుకొని డబ్బులు ఇప్పించుకొని చందాలు ఇప్పించుకొని, అయ్యా బాబు మీరు నాకు ఎలక్షన్ చేయండి అనే పరిస్థితి నుండి ఈరోజు అదే నాయకులను అదే కార్యకర్తలను తిట్టే స్థాయికి ఎదిగినారు. ఒక్కసారి మీ గతం గురించి ఆలోచన చేయండి. ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడేది, ఏది మాట్లాడాలనేది ఆలోచన లేకుండా, పరిజ్ఞానం లేకుండా ఈ విధంగా తయారైనా. రెండోది, నిన్న మున్సిపల్ కమిషనర్ గారికి సుందరీకరణ అని ఓ ఫోన్కు 200-250 అవుతుంది. అతనే నేను ఫోన్లకు ఉండే జెండాలు తొలగించను, ఓన్లీ నేను లైటింగ్ మాత్రమే వేసుకుంటా సుందరీకరణ, దానికి మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. అతను జెండాలు పీకుతా అంటే పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు తీయాకండి అంటే, పోలీస్ అధికారులకు అప్పట్లో ఇతను లెటర్ చూపించడం లేదు కాబట్టి ఇట్లా తీసి కాంట్రవర్సల్ చేయొద్దండి, తాడిపత్రిలో ఏదన్నా ఉంటే మేము తీసే ఇస్తాం మున్సిపాలిటీతో మాట్లాడని చెప్పిన దానికి ఈరోజు మళ్ళా కూడా పోలీస్ అధికారులను బెదిరించే ప్రయత్నం చేస్తాను. అంటే నువ్వే ఇచ్చి నువ్వే పర్మిషన్ మున్సిపాలిటీలో తీసుకొని మేము లైటింగ్ మాత్రమే వేసుకుంటాం, జెండాలు పోమని చెప్తూ జెండాలు పీకేదానికి ప్రయత్నం చేస్తూ ఏదో సిచ్యువేషన్ క్రియేట్ చేసి వైఎస్ఆర్ కార్యకర్తలను రెచ్చగొట్టి అక్కడ ఏదన్నా గలాటలు జరిగితే, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించితే ప్రజల్లోకి అతను పొరపాటున ఎవరైనా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కోపంతో అతనిపైన దాడి చేసి దెబ్బలు తింటే దాని సాకుగా పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచన తప్ప అతను ఏరే విధంగా ఏం లేదు. కానీ అతను ధర్నా కూర్చుండేటప్పుడు మాత్రం నేను లైటింగ్ వేస్తా అంటే ఎమ్మెల్యే అడ్డపడతాడని చెప్తాడు తప్ప, అక్కడుండే జెండాలు తొలగిస్తా అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అడ్డుపడతాడు అనేది చెప్పడం లేదు. అంటే
ఎంత తెలివిగా అధికారులను కావచ్చు, ప్రజలను కావచ్చు మొబ్బిపెట్టే కార్యక్రమంలో అతను ఉన్నాడు. ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒకటి ఎలక్షన్లు 4 నెలలు ఉన్నాయని ఆలోచనతో చేస్తున్నాడు. సంవత్సరం నుండి ప్రతిరోజు ఏదో విషయం పైన అది ఈ విషయంలో మనం చేయాలా లేదా అన్న ఆలోచన లేకుండా ప్రతిరోజు మీడియా మీద కూర్చోవడం, లేకపోతే యూట్యూబ్ ఛానళ్ళలో పిలుచుకోవడం, పోలీస్ స్టేషన్లలో అధికారులను బ్లాక్మెయిల్ చేసుకుంటూ బతుకుతాడు. నేను ఇప్పుడు స్పష్టంగా చెప్తాను, నేను నా కష్టాజీతంతో నేను నా ఆస్తులు కొన్నా. ప్రభాకర్ రెడ్డి కష్టాజీతంతో ఆస్తులు కొన్నాడేమో, ఒక్కసారి చర్చకు రమ్మను. ప్రతిసారి నేను ఈ చర్చకు రమ్మని నేను ఏంటికి చెప్తానంటే, అంతో ఇంతో ఎప్పుడో ఒకసారి అతను టెంప్ట్ అయి నేను వస్తానా అని చెప్పి మీడియా మిత్రులకు, పోలీసు అధికారులకు చెప్తారేమో అని ఎదురు చూస్తాను. ఏంటంటే ఒకసారి చర్చకు వస్తే అతని బతుకు ఏమిటో అనేది ప్రజలకు తెలియజేయాలనేది నా ఆలోచన. ఏమో అతను చర్చకు వచ్చినా చర్చకు రాకపోయినా నా వయసులో తాడిమిత్రులు ఉన్న వాళ్ళకి అందరికీ వాళ్ళ బతుకుల గురించి తెలుసు. వేరే వాళ్ళకి ఇప్పుడు పిల్లలకు తెలియకపోయినొచ్చాము, కానీ వాళ్ళ జీవనం ఏ విధంగా సాగుతుండాలి అనేది అందరికీ తెలుసు. ఈరోజు కూడా వాళ్ళు ప్రజలతో సంబంధించిన మున్సిపాలిటీ సొమ్ముతోనే వాళ్ళ ఇంట్లో ఈరోజు అన్నం తింటారనేది కూడా ఆ సొమ్ముతోనే. ఏంటంటే దాదాపు 20-23 రూములు బినామీ పేర్లతో వేసుకొని అది నామినల్ రేటుకి వేసుకొని 20,000 రూపాయలు 25,000 రూపాయలకు బాడిగలు ఇచ్చి ఆ పై అమౌంట్తోనే వాళ్ళ సంసారం ఈరోజు జరుగుతుంది. వాళ్ళ దగ్గర డబ్బులు లేక కాదు, ప్రజల సొమ్ము ఏ విధంగా దోచుకుంటా అంటారనే ఉదాహరణ కోసమే ఇది నేను మీకు తెలియజేశాను. 20-25 రూములు బినామీ పేర్లతో ఉన్నాయి. గతంలో ఇదే బినామీ పేర్లతో ఉండే వాళ్ళకే 2.5 కోటి రూపాయలు మున్సిపాలిటీలో కౌన్సిల్లో పెట్టి క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. అంటే ఎంత నీచమైన వ్యక్తులో ఒకసారి తాడిపత్రి ప్రజలంతా కనుక్కోవాలి. అంటే అతను చెప్పేది నిజమా అబద్ధమా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది క్లారిఫై చేసుకోవాలి. అంటే పద్దం లేస్తే నాకు అంత ఓపిక లేదు. అతని మాదిరి పద్దం లేస్తే ఒక పని పెట్టుకున్నాడు, ప్రజల్లోకి పోడు కానీ మీడియానో యూట్యూబ్ ఛానళ్ళలోనో ఒక 5-6 మందిని వ్యక్తులను పెట్టుకొని అడ్డం వచ్చినట్లు అందరి మీద రెచ్చగొట్టే దొరలతో మాట్లాడతా వాళ్లకు తెలుగు కూడా మాట్లాడరాని భాషతో మాట్లాడిస్తాను. నాకేం ఇబ్బంది ఏం లేదు. అది ఎప్పుడోసారి దాని మూల్యం దాన్ని చెల్లించేదానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము. ఇది టైం కాదనే ఊరుకున్నడం జరుగుతుంది. నేను చెల్లించకపోయినా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఊరుకునే పరిస్థితి లేరు. అంటే ఆ స్థాయి మితిమిరిపోయింది. అంటే వ్యక్తిగత దూషణలకు పోయే పరిస్థితికి వచ్చింది. అతనేమన్నా దీనికి ఇదంతా కారణం ఏమంటే, ఎలక్షన్ల ముందు ప్రభాకర్ రెడ్డి నా గురించి ప్రజలకు చెప్పిండేది వేరు, ఇప్పుడు జరుగుతుండేది వేరు. తాడిపత్రి కాన్ఫరెన్స్లో ఒక మార్పు తీసుకొచ్చింది. స్వేచ్ఛ అంటే ఎట్లుంటుంది, బానిసత్వం అంటే ఎట్లుంటుంది అనేది ఒక విధంగా తీసుకురావడం జరిగింది. నేను ఇప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ను కాపాడాలనేది నా ఆలోచన. ఆ ఆలోచన నుండి నేనైతే ఎలక్షన్లు అయిపోయేంత వరకు దాన్ని డిమోట్ కూడా చేయలేను. అయిపోయిన తర్వాత అయితే ఖచ్చితంగా 2-3 నెలల్లో నేను మళ్ళా గతంలో నేను ఎట్లున్నానో 85 నుండి 2003-2004 వరకు నేను ఏ విధంగా ఉన్నానో ఆ రూపం అయితే నేను కూడా ఒక 4 నెలలు 3 నెలలు చూపించాలనే ఆలోచన కూడా అది నా ఆలోచన కూడా అదే ఉంది. అది కూడా నా వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబం మీద మాత్రమే, ప్రజల మీద ఏం కాదు. ఎవరో 500-10 వానికి అనుచరులు ఉన్నారు, నోరు జాగ్రత్తగా పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు వ్యక్తి. దీని మూల్యం అయితే నేను ఖచ్చితంగా తీర్చుకోకుండా పోయే ప్రసక్తి లేదు. ఏంటంటే మనం కూడా దేవుని ముక్కుంటున్నాం. దేవుని ముక్కునేటప్పుడు ఏమంటారంటే, ముక్కున్నప్పుడు మా కోరిక నెరవేరితే మళ్ళీ నీ దగ్గరకు వస్తా స్వామి అని ముక్కుంటాం. ముక్కున్నప్పుడు మనకు నెరవేరకపోని మళ్ళీ ఆ దేవుని దగ్గరకు పోయి వస్తానే ఉంటాం. అందువల్ల నేను కూడా నా జీవితం మర్చిపోతే
అందరికి కూడా పెద్దారెడ్డి ఇంత సామ్యుడిగా ఉన్నాడు అని దావుంటి వాడు కూడా నన్ను కాలుతో దండిపోతారు. నేను కాలుతో దండించుకునే పరిస్థితిలో ఎప్పటికీ లేను. ఒక్కసారి అయితే నా పాత జీవితంలోకి నేను ఒకసారి అయితే పోవాలనే ఆలోచన అయితే ఉంది, కానీ అది ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే నా పాత జీవితంలోకి నేను ఖచ్చితంగా 3-4 నెలలు అయితే పోతాను. పోయి నాకు ఎవరు కావాల్సింటే వాళ్ళని ఎదుర్కొంటా తప్ప నేను ఏరే విధంగా ఉన్నాను. ఇది కూడా నా ఓర్పు పరీక్ష. ఇది నాకేం ఏరే విధంగా లేదు. అది చిన్న సామాన్యునికి కూడా నా లాంటి పరిస్థితి వచ్చే వాడు ఎప్పుడో ఈ రోజుకు ఘర్షణకు దిగేవాడు, కానీ నేను దిగను. ఇప్పుడు పోతే నష్టం ఏముంది అని అడగచ్చు. ఇప్పుడు పోయి డిస్టర్బ్ చేసి ఇన్ని రోజులు నేను మంచిగా ప్రజలతో అందరికి ఉండి డిస్టర్బ్ చేసి వాడు ఆగింతం చేసి బజార్లోకి వచ్చాడు. గుడ్డలు దించుకొని ఇంకోటి ఊరికి నేను బజారుకి పోతానే అతనంతకు అతనికి బట్టలు దించుకొని ఎమ్మెల్యే పోతా నన్ను కొట్టిపోయినాడని. అందుకనే సానుభూతి అతనికి తెచ్చేదాని పరిస్థితుల్లో నెగిటివ్ పరిస్థితుల్లో లేను. అందువల్ల ఎప్పుడన్నా ఎవరన్నా కానీ వాళ్ళ వ్యాపారం వాళ్ళ వృత్తిరూపకంగా సంపాదించుకుంటారు, కానీ ఎవరు సంపాదించుకోకుండా పోయేవారు సామాన్యుడు కూడా ఒకప్పుడు రిక్షా పెట్టింటాడు, ఇప్పుడు ఆటో పెడతాడు, మళ్ళీ ట్యాక్సీ పెడతాడు, మళ్ళీ బస్సు పెడతాడు, ఇంకోటి పెడతాడు ఉంటుంది. నీ దగ్గర ఏముండేది? బ్రాండ్ షాపుల కాడ 1000-100 అడుక్కుంటాను నేను. ఏరే బస్సు ఓనర్లతో టైర్లు అడుక్కుంటాను నేను. తాడిపత్రిలో అందరికీ తెలుసు నువ్వు అడక్క తినే చేష్టలు. నువ్వు ఈరోజు 10 రూపాయలు సంపాదించుకున్నా కూడా నువ్వు మున్సిపాలిటీ మీద ఆధారపడే ఆ రూముల మీద ఆధారపడే నువ్వు జీవనం సాగిస్తావు. నువ్వు అందరి గురించి మాట్లాడితే నీ బతుకు గురించి అందరికీ తెలిసే నువ్వు కూడా మాట్లాడతావు. నీ చేతనైతే మున్సిపాలిటీ డెవలప్ చేస్తాడా అని చెప్తాను. ఈ రోజు కూడా నేను మున్సిపాలిటీకి నువ్వు టెండర్లు పిలిచా అని అబద్ధం చేసి కమిషనర్లకు చెప్పి నేను వర్కులు చేయించిన కమిషనర్ చేర్చంటే ఈ రోజు కూడా డ్రైనేజ్ క్లీనింగ్లు నేనే చేస్తాను. ఈరోజు నేను కూడా శాలరీలు ఇస్తాను 10 మందికి. నువ్వు ఏ రోజైనా కానీ నేను చేతుకుండా 10 రూపాయలు డబ్బు పెట్టినావా? అమృత స్కీమ్ కింద ప్రతి ఇంటికి కుళాయిలు తీసుకొచ్చాను. దాని మీద నువ్వు ఇన్సెల్ లేకుండా కౌన్సిల్లో పెట్టి నువ్వు కూడా నేను తాడిపత్రి ప్రజలకు రుణపడి ఉండా, మమ్మల్ని 30 సంవత్సరాలు మమ్మల్ని ఈ స్థాయికి నిలబెట్టినారని చెప్తాను. సిగ్గుండాల మాట్లాడేదానికి కూడా. నీకు సిగ్గు రోషం ఉంటే నువ్వు ఖచ్చితంగా అమృత స్కీమ్ మీద నువ్వు కౌన్సిల్ పెట్టి నువ్వు ఇన్సెల్ వేసి టెండర్ పిలుపుకో. నువ్వే కావాలంటే టెండర్ వేసుకో. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన నీలో ఉండాలి, కానీ నువ్వేందో జిమ్ముక్కులు చేసి ఎదుటివాని డైవర్ట్ చేసి ఏదో రూపంలో నువ్వు లబ్ధి పొందాలని చూస్తే ఎవరు ఇక్కడ తాడిపత్రి ప్రజలు అందరూ కనుక్కున్నారు. అందరికి కూడా పరిజ్ఞానం ఉంది. గతంలో మాదిరి నువ్వు ఒకరిని శాసించుతే భయపడి ఓరుకునే పరిస్థితి ఈరోజు తాడిపత్రి ప్రజల్లో లేదు. ఈరోజు అందరూ చైతన్యవంతులైనారు. దయచేసి జిమ్ముక్కులు చేసి ప్రజలను మొబ్బిపెట్టి ఏదో రూపంలో నువ్వు లబ్ధి చెందే రోజులు అయితే పోయినాయి. ఏదైనా ఉంటే స్వచ్ఛందంగా రాజకీయాలు చేయి, రాజకీయాలకు రుణపడి ఉండు. అంతే తప్ప నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు లెటర్లు ఇచ్చేది, నీ ఇష్టం వచ్చినప్పుడు దాన్ని బ్లాక్మెయిల్ చేసేది, ఈ విధంగా చేయడం అనేది తప్పు. ఈవెన్ కింద అధికారులే కాదు, జిల్లా అధికారులు సైతం భయపడించుకుంటాను. కనీసం ఏదో అతను ఏం మాయ చేస్తాడేమో, కానీ అందరూ కూడా అతని మీద వచ్చేటప్పటికి ఏదో ఒక సాఫ్ట్ కార్నరో లేకపోతే ఒక భయమో లేకపోతే వివిధ రకాల కారణాల్లో నాకు తెలుసు, కానీ అందరూ ఆలోచన చేసే పరిస్థితికి ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేస్తాడు అధికారులు. దయచేసి చైర్మన్ గారు నువ్వు దయచేసి ఇలాంటి ఆలోచనలు మానుకో. దేవుడు కూడా నీకు మంచి బుద్ధి ప్రసాదించాలని నేను కూడా కోరుకుంటాను. కదా ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, ఇప్పుడు కూడా చెప్తా కూడా కొంతమంది మీద మాత్రమే అది జరుగుతుంది. లేకపోతే ప్రతి ఒక్కడు రాయేస్తంటూనే ఉంటాడు. నాకు అంత ఓపిక కూడా నశించింది. 60 ఏళ్ల వయసులో నేను మానుకోవాలని నేను మానుకున్నా, కానీ ఎవడో చెప్తేనో ఏదో నాకు ఇబ్బంది జరుగుతుందని నేను మానుకోలే. ఒక వాతావరణం తాడిపత్రిలో 30 సంవత్సరాల నుండి ఏకఛత్రాధిపత్యంగా అక్కడ ఉంటే హింస చూడలేకనే ఒక మార్పు తేవాలనే నేను మార్పు తెచ్చినా తప్ప ఏరే విధంగా అనేది ఏం లేదు. ఇంకా నన్ను దావుంటి పోయేవాడు కూడా అనామకుడు కూడా కాలుతుందంత అంటే తన్నించుకుంటే అంత సాహసం అయితే నేను చేయలేను. తిరిగి కొట్టే సాహసం కూడా నాకు ఉంది. నేను ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతలని కూడా ఉండాలి. ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా. ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మెన్షన్ చేసుకోండి. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా
ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను వేట మొదలు పెడతా. అది కూడా కనుక్కొని కావాలని రెచ్చగొడుతున్నారు అది చేసింది. రెచ్చగొడతా అనుకునే కదా నేను ఇది చెప్తాను. ఇప్పుడు భయపడితే భయపవాడు పిరికి పొందా, భయపడకుండా ఎదుర్కొన్నవాడే ధైర్యవంతుడు. అదే అతని విజ్ఞతకి వదిలిపెడతా. భయపడుకోకుండా ఎదుర్కొంటాడో భయపడి ఊరుకుంటాడో అది. నేనే మా గవర్నమెంట్ వచ్చానే నేను ఎదుర్కొంటా చెప్పడం లేదు కదా. ఏ గవర్నమెంట్ వచ్చినా 4 నెలల తర్వాత నేను మొదలు పెడతా, చేతనైతే ఎదుర్కో అని చెప్తాడా. అది నేను చెప్తాను. నేనే మా గవర్నమెంట్ వచ్చానే మేము వీరులము సూర్యులు అని చెప్పడం లే. అతను కూడా కనుక్కుంటా అనొచ్చు, వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీడు మాట్లాడతాడని. నేను ఖచ్చితంగా ఏ మాట మాట్లాడినా దానికి కట్టుబడే ఉంటా. నేను దాంట్లో ఎలాంటి పరిస్థితుల్లో కట్టుబడుకోకుండా ఉన్నాను. నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు నీతి నిజాయితీ తెలుసు కాబట్టి పంటలో పురుగు పడితే ఏ విధంగా తీసేయాలో, రాజకీయాల్లో కూడా భ్రష్టు పడితే ఏ విధంగా తీసేయాలో నాకు బాగా తెలుసు. అందుకనే నేను ఈ వర్డ్ కూడా వాడిండేది, లేకపోతే వాడను. నేను రైతు బిడ్డను కాబట్టి క్రిమికీటకాలు పొలంలో ఏ విధంగా ఉంటే తీసేయాలనో, రాజకీయాల్లో కూడా ఏ విధంగా ఇట్లా అడ్డదారిలో వచ్చి నానాకు భ్రష్టు పట్టించి అందరినీ రెచ్చగొట్టి ఎంతోమంది ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకుండేకి నేనేం కాదు. దాగుంటి పోయేంతల్లో నేను తన్నలు తినేకి, దాగుంట్లో పోయేంతల్లో మాటలు పడేకి నేను చీవునేతలు లేను అని మటుకు కాదు. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.